కోటి ఉస్మానియా మెడికల్ కళాశాలలో జరిగిన ర్యాగింగ్పై ఉస్మానియా డెంటల్ కాలేజ్ ప్రిన్సిపల్ సర్జీవ్ సింగ్ యాదవ్ స్పందించారు. 6 నెలలుగా బీడీఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ను ఫైనల్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారని తెలిపారు. ర్యాగింగ్ వద్దని వారించిన హౌస్ సర్జన్స్ పై కూడా దాడి చేశారన్నారు. బీడీఎస్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ 12 మందిపై సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామన్నారు. మాకు రిపోర్ట్స్ వచ్చినాయి, రిటర్న్ కంప్లైంట్స్ వచ్చినాయి ఫస్ట్ ఇయర్ నుంచి. దాంతోపాటు ఇంటర్న్స్ ఎవరైతే ఆపడానికి పోయారు అంటే ఫైనల్ ఇయర్ ఉన్న సీనియర్స్ 7-8 మంది ఉన్నారు అదే హాస్టల్. వాళ్ళు ఆపడానికి పోతే చేయకంటారని చెప్తే వాళ్ళు వినక వాళ్ళకి కూడా పెట్టుకున్నారు. ఎవరు ఫైనల్ ఇయర్స్ వాళ్ళు ఇంటర్న్స్ కూడా పెట్టుకున్నారు. ఇంటర్న్స్ అంటే హౌస్ సర్జన్స్. అది కూడా అయిన తర్వాత మాకు తెలిసింది వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ ఒక ఇంటర్న్ అయితే లెఫ్ట్ ఐ మీద పెట్టారు. ఆయన సరే మీద వెళ్ళి చెకప్ చేయించుకున్నారు ఉస్మానియాలో. దాని తర్వాత మేము వాటర్లో యాంటీ ర్యాగింగ్ వాళ్ళందరూ పిలిచి అవి సంజాయించట్లు చేయకండి అని 9th మార్నింగ్ జరిగింది. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు 10th ఫైట్ ఉన్నారు కానీ 11th మళ్ళీ కంప్లైంట్స్ వచ్చింది. మళ్ళీ వాటర్ తెచ్చుకోమని చెప్పి, స్విగ్గీ జొమాటో ఆర్డర్స్ తీసుకోవాలని చెప్పి, కూలర్లో వాటర్ నింపుకోమని, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద టైం నైట్ రాత్రి పిలిచి వాళ్ళతో పని చేయకపోతే సిట్అప్ చేయించుకోవటం, చైర్ లేకుండా కూర్చోవటం, ఇవన్నీ జరిగినాయి. మాకైతే చాలా బాధ అయింది.